రాజకీయాల్లోకి రావటానికి మీ ప్రేరణ డాడీనా ఇంకెవరైనా ఉన్నారా? మోడీ గారు రాజకీయాల్లో రావటానికి రైట్. ఇవాళకి రాజకీయ గురువు ఎవరు అంటే డి శ్రీనివాస్ గారు. డి శ్రీనివాస్ గారు. అచ్చా, ప్రేరణ వారు, రాజకీయ గురువు వీరు. ఏ ధైర్యం అంటే కవిత ఒక సీఎం కూతురుగా ఉన్న క్రమంలో ఏ ధైర్యంతో నిజామాబాద్ ఎంపీ టికెట్ తెచ్చుకున్నారు? గెలుస్తామనేనా? కవిత ఎందుకండి, కవిత కుటుంబంలో ఎవరైనా సరే వాళ్ళకంటే పెద్ద రాజకీయ కుటుంబము, పెద్ద రాజకీయాలు చూసింది, పెద్ద రాష్ట్రాన్ని 2 సార్లు సక్సెస్ఫుల్గా నడిపింది. దాంట్లో చాలా సెఫాలజీ, చాలా సర్వేలు ఎన్నుకుండి, చాలా ఇంట్రెస్ట్ పరంగా. కాంగ్రెస్ పార్టీ అంటే ఇంట్రెస్ట్ కాదు, సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ కోసము 2 సార్లు 294 నియోజకవర్గాల డెమోగ్రఫిక్స్, కాస్ట్ ఈక్వేషన్స్, ఇతర సమస్యలు, అభ్యర్థులు, ఇవన్నిటి మీద చాలా హోంవర్క్ చేసి అవగాహన సంపాదించుకున్నది నేను అమెరికా నుంచి టక్కన వచ్చి ఏదో తండ్రి చాటు పిల్లల్లాగా మాకు టికెట్లు రాలేదు, మేము ఆ రకంగా ఎదగలేదు, ఆ రకంగా రాజకీయాల్లోకి ఎంట్రీ కూడా అట్లా ఇయ్యలేదు మేము. కానీ అంటే పసుపు బోర్డు అనే ఒక వెపను నిన్ను గెలిపిస్తుందనే నమ్మకమా? అది ఆ వెపన్ ఎందుకు ఎత్తుకున్నారు? బహుశా ప్రజలు నమ్మించడానికి ఎఫిడవిట్ అనేటువంటి రాసి ఇవ్వటం. ప్రజలు నమ్మించటమే మా పని. నమ్మించి మోసం చేయటం కేసీఆర్ ఆయన పార్టీ పని. నమ్మించి ఆ పని చేయటం మా పని. కాంగ్రెస్ పని నమ్మించి మోసం చేయటం. కాంగ్రెస్ అనేక వాగ్దానాలు చేశారు కదా. నేను స్టాంప్ పేపర్ మీద రాసిచ్చాను, కాంగ్రెస్ వాడు మేనిఫెస్టోలో రాసిచ్చాడు. రాసియటం తప్పని నా మల్లికార్జున్ ఖర్గే అంటున్నాడు. మరి నువ్వు క్లియర్ చేయకుండానే నీ మేనిఫెస్టో బయటకు వచ్చిందా? నువ్వు ఏసీసీ ప్రెసిడెంట్వేనా? నీకు క్లియర్ చేయకుండానే మీ పీసీసీ ప్రెసిడెంట్, ఆనాడు పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్కు ప్రజల ముందర పెట్టాడా? చదువుకోవడానికి రాదా? అంటే ఏదో చెప్పేయండి, అయితే అవుతుంది, లేకపోతే లేదు అన్న ధోరణే కదా. కానీ మీకు కూడా 2 టర్మ్స్ పట్టింది పసుపు బోర్డు తేవడానికి, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంకా రావాల్సి ఉంది అనే. 2 టర్మ్స్ పట్టలేదు, 1 టర్మ్ పట్టింది. అంటే 1 టర్మ్ పట్టింది. ఆ టర్మ్లోనే మోదీ గారు 4 సంవత్సరాలు, నేను స్టాంప్ పేపర్ రాసిచ్చిన 4 సంవత్సరాలకి మోదీ గారు డిక్లేర్ చేయడం జరిగింది. గెజెట్ వచ్చేసింది. ప్రక్రియ కొనసాగుతూ ఉంటుంది. ప్రక్రియ ఇంకా దశాబ్దాలు కొనసాగుతుంది. కాబట్టి సో ఫర్ మీ కవిత కానీ కేసీఆర్ కానీ ఏ నాయకులను అయితే నేను చూశానో చిన్నప్పటి నుంచి వాళ్ళకి కంపేర్ చేసుకుంటే దే ఆర్ 2 స్మాల్ ఫెలోస్. మీరు ఇప్పుడు మీరే అన్నారు, మీ వ్యాఖ్యలు ఊహించే నేను ఒకటి తీసుకున్నా. మీరు ఊహించినట్టే రాజకీయాలు ఉన్నాయా లేదనే లేదు, చాలా జడగొట్టిండు కేసీఆర్. రాజకీయాలని వాటి విలువని అతపాతాలోకంకి తొక్కింది కల్వకుంట్ల చంద్రశేఖరరావు, ఆయన కుటుంబం. మేము ఎప్పుడు టీడీపీ ఉన్నది పాలనలో, కాంగ్రెస్ ఉన్నది ఇక్కడ ఉమ్మడి రాష్ట్రంలో, ఎక్కడ ఎవరి మీద దాడులు చేసుకోలేదు. ఇప్పుడు అక్కడ ఫ్యాక్షనిజంలో రాయలసీమలో 80లలో 90ల దాకా, 90ల నుంచి అది కూడా లేదు. విజయవాడలో ఫ్యాక్షను, రాయలసీమలో ఫ్యాక్షన్ ఉండేది. కానీ ఇట్లా ఎవరిని పడితే వాళ్ళని తెలంగాణలో అయితే అస్సలు లేదు, ఆంధ్రాలో కూడా లేదు. ఒకటి విజయవాడ ఒక ఏరియా, రాయలసీమలో 3-4 జిల్లాలు ఉండేవి. కానీ మిగిలిన రాష్ట్రం ఎక్కడ ఉండేది కాదు. మొత్తం దాడులు చేయించి, దొంగ పోలీసు కేసులు పెట్టించి, విపరీతమైన కరప్షన్ చేసి, డబ్బు పంపిణీ విపరీతంగా చేసి, మొత్తం రాజకీయ వ్యవస్థని, అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థని నాశనం పట్టించిన మనిషి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. నేను మనిషి అంటున్నాను, సంతోషపడండి. కానీ అరవింద్ చాలా రఫ్గా మాట్లాడతాడు. ప్రత్యర్థి రాజకీయ నాయకులు ఇప్పుడు మాట్లాడుతున్నారు, కానీ ప్రత్యర్థి రాజకీయ నాయకులు పట్ల చాలా ఘాటుగా వ్యాఖ్యానిస్తారు అనేటువంటిది స్టైలా, లేదు ఇంకా మీడియా కన్జంక్షన్ కోసమా? అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మీరు నాకు 3 నెలల నుంచి అడుగుతున్నారు ఇంటర్వ్యూ. నేను మిమ్మల్ని అడుగుతలేను కదా. నేను ఇవాళ మీకు టైం ఇచ్చిన. ఘాటుగా వాళ్ళకు అనిపిస్తే నేనేం చేయలేను. మీరు రఫ్గా అన్నారు, నేను రఫ్గా ఏమన్నారో చెప్పండి. రఫ్గా ఏమన్నారో చెప్పండి.
నేను 2019లో అంటే ఒక కేసీఆర్ని కొన్ని సందర్భాల్లో లేదంటే కేటీఆర్నో కవితనో అంటే మీరు తెలంగాణ కోసం కొట్లాడారు, తెలంగాణ కోసం చావు నోట్లో తలబెట్టి తెలంగాణ రాష్ట్ర సాధించినటువంటి ప్రజల 3 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చినటువంటి వ్యక్తికి మీరు గౌరవం ఇవ్వటం లేదని చాలా సందర్భాల్లో బీఆర్ఎస్ ఆయన ఇతరులకు గౌరవం ఇస్తే ఇతరులు ఆయనకు గౌరవం ఇస్తారు. ఆయన ఒక్కడే కొట్లాడలేదు కదండి. నేను అనేకసార్లు చెప్పిన కేసీఆర్ అంటే ఎప్పటికీ ఇంత గౌరవం ఉంటుంది ఆయన చేసిన కొట్లాటకి. 2014 వరకు 2014 తర్వాత భ్రష్టు పట్టించాడు. ఆయన పిల్లలకి ఏం సంబంధం లేదు, అటు యాజిటేషన్లో సంబంధం లేదు, 2014లో భ్రష్టు పట్టించడంలో పూర్తి సంబంధం ఉంది. కేసీఆర్ని భ్రష్టు పట్టించింది కూడా వాళ్ళే. 2000 కేసీఆర్ అనే ఆయన ముఖ్యమంత్రి కావడానికి టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉండడానికి కారణం ఈ ఇల్లు. 2004లో వాళ్ళకి 42 సీట్లు కాంగ్రెస్ పార్టీలోంచి కోసి ఇయ్యడానికి కారణం ఈ ఇల్లు. దాని వెనకాల నాది కూడా చాలా పెద్ద రోల్ ఉంది. డి శ్రీనివాస్ గారి మీద తెలంగాణలో ఇవాళ కాంగ్రెస్లో ఉన్న క్యాబినెట్లో 90% మంది ఎవరైతే తెలంగాణ క్యాబినెట్లో ఒక్కరు కూడా సపోర్ట్ చేయలే. పేర్లు తీసుకోమన్నా తీసుకుంటా నేను. ఈ ముఖ్యమంత్రి కూడా తెలంగాణకు ఉద్యమంలో తెలంగాణ కావాలని మాట్లాడిన ఆయన కాదు. ఆయన దగ్గర ఉన్న అనేక మంది ఖమ్మము, నల్గొండ ఈ మంత్రులందరూ కూడా ఎవ్వరు కూడా తెలంగాణ కావాలని మాట్లాడిన వాళ్ళు కాదు. వీళ్ళందరూ రాజశేఖర్ రెడ్డి గారు, ఆంధ్ర నాయకులు, రాయలసీమ నాయకులు వాళ్ళకి ఫాలోవర్గానే ఉన్నారు. తెలంగాణ విషయంలో ఎవ్వరు నోరిపలే. ఒక డి శ్రీనివాసే సోనియా గాంధీని ఒప్పించి ఆవిడతోటి మేనిఫెస్టోలో కానీ ఎక్కడ 1 5 3 కమిట్మెంట్ చేయించి లిఖితపూర్వకంగా ప్లాన్డ్గా ఆ స్టేజ్కి తీసుకొచ్చింది ఈయన ఒకడే. ఆ రోజు అలయన్స్లో కూడా దానికి కారణం ఈయన ఒక్కడే. వేరే ఎవ్వరు కూడా ఆంధ్ర నాయకులు ఎట్లా వ్యతిరేకమే, రాయలసీమ నాయకులు ఎట్లా వ్యతిరేకమే, తెలంగాణలో ఉన్న ఇవాళ ఉన్న నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఏ ఒక్కడు మాట్లాడినోడు లేడు. ఒకళ్ళు ఇద్దరు దొరుకుతుండొచ్చు. అది కూడా రాజశేఖర రెడ్డి గారు చనిపోయినాక మాట్లాడి ఒక్కళ్ళు ఇద్దరు కూడా పేరు చెప్పమనే చెప్తా. ఎందుకు మాకు సంబంధాలు, పాత సంబంధాలు ఉన్నాయి, చెడగొట్టుకోవడం ఎందుకని. చిన్నారెడ్డి లాంటి వాళ్ళు కొంత లీడ్ తీసుకొని సంతకాలు సేకరణ చేశారు. బహుశా అది రాజశేఖర రెడ్డి గారు బతికున్నప్పుడు చనిపోయినాక చాలా పెద్ద డిఫరెన్స్ ఉందండి. చాలా పెద్ద డిఫరెన్స్ ఉంది. బతికున్నప్పుడే చిన్నారెడ్డి గారు చేసి ఉంటే అదే ఒకళ్ళిద్దరు తప్ప అన్న. అంటే ఇక్కడ లోకల్గా బలంగా మాట్లాడటం ఒకటి, సోనియా గాంధీ గారిని ఒప్పించటం రెండోది. అది పెద్ద టాస్క్. అది మీరు బయట ఏమో మాట్లాడుకొని రాజకీయాలు చేసుకున్నా మీ టికెట్ కోసమో లేకపోతే పదవి కోసమో చేసుకోవటం వేరు, పదవి రాకపోతే చేసుకోపోవటం వేరు. నేను అందరి చరిత్ర చెప్తా. కాంగ్రెస్లో ఎవరు ఎందుకు చేశారు, పదవి వస్తే చేశారా, పదవి కోసం చేశారా, పదవి రాకుంటే చేశారా, ప్రతి ఒక్కళ్ళ చరిత్ర చెప్తా. ఇవాళ ఉన్న క్యాబినెట్ వాళ్ళ కూడా చరిత్ర చెప్తా. అందుకని నేను మరీ చెప్తా. ఎప్పుడన్నా కాంగ్రెస్ వాడు నన్ను ఏమన్నా అంటే మాట్లాడకండ్రా బాబు, మీ పోయి మీరే దోకున్న వాళ్ళు అవుతారు అని చెప్తా. కానీ ఇక్కడ ఇంకొక విషయం, మీరేమో వాళ్ళు భ్రష్టు పట్టించారు, రాజకీయాలను భ్రష్టు పట్టించారు, వ్యవస్థలను భ్రష్టు పట్టించారు అని మీరు అంటున్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ మమ్మల్ని ప్రజలు కోరుకుంటున్నారు. ఎప్పుడెప్పుడా ఎన్నికలు వస్తే అప్పుడప్పుడు మమ్మల్ని అధికారంలో తీసుకురావాలని ప్రజలు వేచి చూస్తున్నారని వాళ్ళు అంటున్నారు. ఏ ప్రజలు? నెత్తి మీద టోపీ పెట్టుకునే ప్రజల? ఏ ప్రజలు? ఎవరు కోరుకుంటలేరు. ఈ రాష్ట్రంలో బీజేపీకి అవకాశం లేదు. కోరుకుంటే మన లోక్సభలో ఎక్కడ పోయినరు? ఎక్కడ పోయినండి? అచ్చా, ఈ రాష్ట్రంలోనే కోరుకుంటున్నారా? దేశంలో కోరుకుంటలేరా? పార్టీ పేరు మార్చుకొని టీఆర్ఎస్కి వెళ్ళి బీఆర్ఎస్ చేసి మహారాష్ట్రలో నాకు నాందేడు జిల్లా ఇన్ఛార్జ్ ఇచ్చారు. చూస్తా ఉన్న బీఆర్ఎస్ వాడు ఏడని కనబడతారేమో అని. అప్పుడేమో ఈ నుంచి 100 కార్లు వేసుకుపోయారు పెట్రోల్ దండగా. ఢిల్లీలో చూసిన మన మేడం పార్ట్నర్ సిసోడియా ఓడగొట్టిన కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ ఉన్నా నేను. అక్కడ కూడా చూసిన ఎక్కడైనా కార్లో ఎవరైనా తిరుగుతుర్రేమో అని, పింకు జుబ్బా వేసుకొని. ఎవరు కానివాడలే, పింకు చీర కానివాడలే, పింకు జుబ్బా కానివాడలే నాకు. కానీ మీరేమో ఇట్లా అంటున్నారు. కానీ మీరు జైల్లో పెట్టి అడిచేయాలి అనుకుంటే
ఆమె జైలు నుంచి వచ్చి కొద్ది రోజులు రెస్ట్ తీసుకుంది, మళ్ళీ ఇప్పుడు చాలా హుషారుగా పనిచేస్తుంది, బీసీ ఉద్యమం చేపడుతుంది, బీసీ కొలగండ విషయంలో ఇతర అంశాల్లో చాలా యాక్టివ్గా ఉంది. కనపట్లేదా అరవింద్ గారు? ఇంకా యాక్టివ్ కావాలి. ఆమె ఎంత యాక్టివ్ అయితే మాకు అంత మంచిది. ఎందుకంటే అదే యాక్టివ్ కావాలని అంటున్నానండి. ఇప్పుడు నేను మిమ్మల్ని తిరగొద్దంటలేను, ఇంకా తిరగాలి. ఆమె రాష్ట్రం అంతా తిరగాలి. ఆమె సిరిసిల్లలో కూడా తిరగాలి, సిద్దిపేటలో తిరగాలి, సిరిసిల్లలో తిరగాలి. ఎందుకు వాళ్ళు ఎంత తిరిగితే వాళ్ళ కుటుంబ కలహాలు అంత పెరిగితే మంచిదని చూస్తున్నారా? చెల్లెమ్మ వస్తే అన్నకి ప్రాబ్లం అయితే మేమేం చేస్తాం, మీరేం చేస్తారు? ఎక్కువ సిరిసిల్లలో కూడా తిరగాలి ఆమె. ఇప్పుడు పాపం రాహుల్ గాంధీ ఆయన కాన్స్టిట్యున్సీ అలా చెల్లగేలే, 3 లక్షలతో గెలిపించిన కాన్స్టిట్యున్సీ చెల్లకిచ్చేసిండు. ఈయన కూడా చెల్లకిచ్చేయాలి. సిరిసిల్ల బయట అంతా ఓడిపోతున్నది చెల్ల, ఇక్కడ సిరిసిల్ల ఆయన ఏమైనా పని చేసి ఉంటే, అక్కడ ప్రజలకి కుటుంబం మీద ప్రేమ ఉంటే చెల్లకిచ్చేయాలి సిరిసిల్ల. ఏమున్నది? కానీ మీరు అన్నట్టుగా సరే వాళ్ళు చెల్లికి ఇస్తారా ఎవరా అనేటువంటిది అయితే అరే ఇవ్వాలని కోరుకుంటున్నానండి. కవిత ఎక్కువ తిరగాలని చెప్తున్నా. ఇవ్వాలి అనుకున్నారు. ఇవాళ కూడా ఎక్కడో నేను చూసి ఆమె ఎక్కడికి పోయినా సీఎం నినాదాలు ఇస్తున్నారు. మీరేమో ఎమ్మెల్యే సిరిసిల్ల ఇస్తే చాలని మీరు. సీఎం కాదు సార్, వాళ్ళ భారత రాష్ట్ర సమితి పిఎం నినాదాలు ఇవ్వాలి ఆమెకి, లేడీ ప్రైమ్ మినిస్టరు. ఇక